హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి. సో వ్లాగ్ ఏంటంటే ఈరోజు నేను మా ఆయనతో కొద్దిగా గొడవ పడ్డాను. సో ఇంట్లో ఏం వంట చేయలేదు అని అనుకున్నాడేమో, నేనైతే వంట చేసేసానండి. గొడవ పడితే వంట చేయకుండా అయితే ఉండరు కదా, ఏదో ఒకటి చేసి వండి రెడీగా పెట్టేసేయాలి కదా. సో అందుకని ఇంకా నేను ఏం తినిండను అనేసి నా కోసం అయితే బిర్యానీ అయితే ఆర్డర్ చేశాడు. తాడిపత్రి బిర్యానీ చాలా ఇష్టం అండి నాకు. సో అదైతే ఆర్డర్ అయితే చేశాడు, నాకైతే తెలీదు. ముందుగా అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం నేను చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ముట్టుగా కంపల్సరీగా ఇవ్వండి. పోయిన వీడియోలో చాలామంది సపోర్ట్ అయితే చేశారు, ఇలానే సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి. బిర్యానీ అయితే ఆర్డర్ చేశారు కదా, నేనైతే ఫుల్ అంటే ఫుల్ అయితే నేను ఎక్కేసాను, అంత తినేసానండి. అంత అంటే అంత కాదు, హాఫ్ ప్యాకెట్ అయితే నేను తిన్నాను. ఇంకా ఓపెన్ చేసేసి కట్ట అండ్ సేర్వా గోంగూర పచ్చడి అయితే ఇచ్చారు. అందులో నేనైతే వచ్చేసి గోంగూర పచ్చడితోనే తింటానండి. నాకు పెరుగు పచ్చడి అండ్ సేర్వాతో వేసి అస్సలు తినను, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ మసాలా ఉంటుంది. అందుకే నేను సేర్వా అనేది వేసుకోను. పెరుగు పచ్చడి ఎందుకు వేసుకోనంటే నాకు ఆ ఫీలింగ్, అంటే బిర్యానీ తిన్న ఫీలింగ్ అయితే ఉండదు. అందుకని నేను ఇంకా ఏం యూస్ చేయను, ఓన్లీ గోంగూర పచ్చడితో నేను తింటానండి. గోంగూర పచ్చడితో కూడా ఎందుకు తింటున్నానంటే ఇంకా అది బాగుంటుంది ఆ కాంబినేషన్తో. ఒక్కటే నాకు ఇష్టమైన కాంబినేషన్ అయితే గోంగూర పచ్చడితో అయితే తింటాను. ఇదైతే తాడిపత్రి దమ్ బిర్యానీ అండి. మామూలు రైస్, అదే ఏమంటారు ముత్యాల రైస్, చిన్న రైస్తోనే చేస్తారు. బాస్మతి రైస్తో చేసిన బిర్యానీ అయితే నేను అస్సలు తినను, ఎక్కువ క్వాంటిటీ కూడా తినను. ఇదైతే ఒక ఫుల్ ప్యాకెట్ అయితే లాగిచ్చేస్తాను ఆకలితో ఉన్నప్పుడైతే. ఇంక ఇది హాఫ్ ఎందుకు తింటున్నానంటే ఆల్రెడీ నేను తిన్నాను, ఏమో తాగాను అనుకుంటా, అందుకని నేను తక్కువగా పెట్టేసుకున్నాను. ఇంక అందులో ఇంకా మా ఆయన కూడా తిన్నాడు, ఈవినింగే తింటాడు, ఆఫ్టర్నూన్ అయితే అస్సలు తిన్నాడు. నేను ఒక్కదాన్నే ఇంకా తిన్నాను అనమాట. చూడండి, ఒక లెగ్ పీసు చిన్న పీసెస్ 2 వేసుకున్నాను. చాలా స్పైసీగా అండ్ టేస్టీగా ఉంటుందండి తాడిపత్రి దమ్ బిర్యానీ. నేను ప్రమోట్ చేయడం లేదు, కానీ అంత బాగుంటుందన్నమాట. అక్కడ బ్రాంచెస్ చాలా ఉన్నాయి ఈ ఊళ్ళో వచ్చేసి, కానీ మేము ఫస్ట్ బ్రాండ్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకుంటామండి. మళ్ళీ వేరే బ్రాండ్లో తీసుకున్నా కూడా అంత టేస్ట్ అనిపించదు. ఫస్ట్ బ్రాండ్లోనే మాస్టర్స్ చాలా బాగా చేస్తారు, అక్కడ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇంక నేను ఎందుకు అంటే ఫుడ్ బ్లాగ్, తినే బ్లాగ్ చేయకూడదు అనేసి నేను ఇంకా తినే బ్లాగ్ అయితే తీసానండి. నేను ఎలా తింటాను, ఎంత తింటాను అనేది మీకు కూడా తెలియాలి కదా, అందుకని చూపిస్తున్నాను. చూడండి, ఓన్లీ రైస్ 2 పీసెస్ అంతే. అందులో కూడా మా రూబీ తల్లి వచ్చింది, రైస్ వేసి తినదు, కానీ దాంట్లో ఉన్న ముక్కలు మటుకు సగం ఆమెనే తినేసిందనమాట. ఇంకా నేను వేస్తూనే ఉన్నాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు ఏం మాటలు లేకుండా మాట్లాడకుండా అయితే లాగిచ్చేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. నాకు ఈ వీడియో చూస్తుంటే కూడా మళ్ళీ తినాలనిపిస్తుందండి. ఈ వీడియో తీసి చాలా రోజులైపోయింది, మరి ఇప్పుడు తినాలనిపిస్తుంది. ఏం చేస్తావు, ఇంకంతే. బిర్యానీ లవర్స్ అంటే అలానే ఉంటారు కదా. పీస్ కూడా చాలా చూడండి ఉడికిపోయి బాగా ఉందన్నమాట.
ఇంక నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే పక్కన సౌండ్ వస్తుందన్నమాట. ఇంకా మా ఆయన ఒక పక్క సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉన్నాడు, ఒక పక్క బయట సౌండ్లు ఎక్కువ వస్తూనే ఉన్నాయన్నమాట. ఇంకా మా ఆయనకి నేను చెప్పలేను, మీకు చెప్పాను కదా మా ఆయనతో గొడవ పడ్డానని, బిర్యానీ తెప్పించాడని. సో ఆ రీజన్తోనే ఇంక నేనేమి సౌండ్ తగ్గించాను ఏం చెప్పలేదు. మరీ మాట్లాడినాలేండి, కానీ ఆ రోజు మటుకు మాట్లాడలేదు. బిర్యానీ తెచ్చినా కూడా ఏం మాట్లాడలేదన్నమాట. అంతే కదా, ఆడవాళ్ళు అంటే పట్టప్పుగా ఉంటారనమాట. మీరు కూడా ఇలానే ఉంటారా? 2 రోజులు 3 డేస్ 4 డేస్ అయినా ఉండగలరా మాట్లాడకుండా? నేనైతే 2 డేస్ మటుకే ఉంటాను, ఎక్కువ రోజులు అయితే ఉండను మాట్లాడకుండా అయితే. ఇంకా మా రూబీ అమ్మ జాయిన్ అయిపోయింది, అందుకని ఇంకా బోన్ అయితే తీసి వేసేసాను. ఆ బోన్ కూడా టక 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 తినేసింది. మా రూబీ అమ్మకు కూడా చాలా ఇష్టము బిర్యానీలో వచ్చే ముక్కలు అనేది. ఆమె కూడా నాతో పాటు తినడానికి వస్తుంది. ఆల్మోస్ట్ మేము బిర్యానీ తెస్తే ముక్కలన్నీ ఆమెకే సరిపోతాయి అన్నమాట. అలా మధ్య మధ్యలో చికెన్ ముక్క పెట్టుకొని గోంగూర పచ్చడితో కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట. బిర్యానీ చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేసి మీరు అందరూ చూస్తున్నారు కానీ నాకు లైక్ అయితే ఇవ్వలేదండి. ప్లీజ్ అండి, నా వీడియోస్కి మీకు నచ్చితే లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మోర్ మోటివేషన్ అయితే కలుగుతుంది అన్నమాట. ఇంతేనండి వ్లాగ్ వచ్చేసి. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.